హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఇన్ హోమ్. ఈరోజు కూడా నేను ఒక మంచి రెసిపీతో వచ్చానండి. అదేమిటంటే హోమ్ మేడ్ చికెన్ పిజ్జా. ముందుగా చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని బౌల్లో వేసుకోవాలండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, జీరా పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని చికెన్ ఇక్కడ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, అది వేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. పిజ్జాకి చాలా బాగా సెట్ అవుతుందండి. పెద్ద పీసెస్ అయితే పిజ్జా అంత బాగోదండి. కుక్ అయిన తర్వాత పిజ్జాకి కావాల్సిన వెజ్జెస్ తీసుకుందామండి. ఆనియన్, క్యాప్సికమ్, టమాటో కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అండి. టమాటాను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వెజ్జెస్ పక్కన పెట్టుకొని ఓవెన్ ఆన్ చేసుకుందాము. ఒక 5 minutes ఫ్రీ హీట్ చేసుకుందామండి. ఫ్రీ హీట్ అయ్యేలోపు పిజ్జా బ్రెడ్ తీసుకుని పిజ్జా సాస్ అప్లై చేసుకుందాము. ఒక్కో బ్రెడ్ మీద పిజ్జా సాస్ ఈక్వల్గా అప్లై చేసుకుందాము. నెక్స్ట్ చీజ్ వేసుకుందామండి. చీజ్ తురుముకుని ఈ పిజ్జాకి టేస్ట్ ఈ చీజేనండి. చీజ్ చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వెజ్జీస్ యాడ్ చేసుకుందాము. ఆనియన్, టమాటో, క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అండి. రెండిట్ల మీద ఈక్వల్గా అప్లై చేసుకుందాము. తర్వాత చికెన్ ఫ్రై చేసుకుందాం కదండి, ఆ చికెన్ కూడా అప్లై పెట్టుకుందాము పిజ్జా మీద. చీజ్ కొంచెం తురుముకొని ఇందాక మనం సెట్ చేసుకున్నాం కదండి, ఓవెన్ని ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా 5 minutes. ఇప్పుడు పిజ్జా పెట్టుకుని 180 degrees దగ్గర 20 minutes ఆన్ చేసుకుందామండి. ఆన్ చేసుకుని పిజ్జా ఆప్షన్ ఉందండి, పిజ్జా ఆప్షన్తో డైరెక్ట్గా ఆన్ చేసుకోవచ్చండి. కావాలంటే ప్లస్ మైనస్ సింబల్ ఉంది కదా, టైం సెట్ చేసుకుని కూడా ఆన్ చేసుకోవచ్చు. టైం ఇది అయ్యేలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిజ్జా రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా బాగా వచ్చిందండి పిజ్జా అయితే.